సుప్రీంకోర్టులో వేసినటువంటి 18 పిటిషన్ల మీద మే మొదటి వారంలో విచారణ చేపట్టాలని నిన్నటి రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఆదేశించడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం, సమైక్యవాదులకు చాలా శుభపరిణామం. ఇది కొత్త రాష్ట్ర అవతరణకు ఆవిర్భావానికి నిర్ణయించిన ఆ అపాయింటెడ్ డేట్ అంటే జూన్ 2కు ముందే మే మొదటి వారంలోనే ఈ విచారణ రావడం అనేది గమనార్హం. ఖచ్చితంగా విచారణ సందర్భంగా మే మొదటి వారంలో ఈ రాష్ట్ర విభజన చట్టంపై ఖచ్చితంగా సుప్రీంకోర్టు స్టే ఇస్తుందనేది మా జై సమైక్యాంధ్ర పార్టీ ప్రగాఢ విశ్వాసం. చాలామంది ఏమనుకుంటారంటే ఇదో ఒకసారి పార్లమెంటు చట్టం చేసిన తర్వాత అది ఇంకా ఇర్రివోకబుల్, అదే సుప్రీం అనే ఒక అభిప్రాయంతో చాలామంది ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదు.